హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో సింప్లిఫికేషన్స్ని ఈజీగా చేయడం కోసం ఎటువంటి మెథడ్స్ని మనం యూజ్ చేయాలి అండ్ త్రూ ఆప్షన్స్ని చెక్ చేయడానికి మనం ఏ విధంగా చూసుకోవాలి అండ్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ని ఏ విధంగా పెట్టాలి, సో వాటి కోసం డిస్కస్ చేద్దాం. మనం అర్థమెటిక్లో ఎక్కువ టైం తీసుకోకూడదు. విత్ ఇన్ 30 to 1 minute లోపు 30 to 40 seconds 30 to 40 secondsలో క్వశ్చన్కి ఆన్సర్ మనం పెట్టేలా ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ మనం 5 సెకండ్స్లోనే చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ 10 సెకండ్స్లో. ఈ విధంగా చేయాలి అనుకుంటే సో మనం వీటిని కోసం ముందుగా తెలుసుకోవాలి. అందులో మెయిన్ ఏంటంటే యూనిట్ ప్లస్ డిజిట్, డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్స్, బార్డ్మాస్ రూల్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. వీటి కోసం ముందుగా డిస్కస్ చేద్దాం. రోజు మీకు వీడియోలో ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మనకి స్టార్టింగ్ యూనిట్ ప్లస్ డిజిట్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత డిజిటల్ సమ్ని ఎలా యూజ్ చేసి మన ఆన్సర్ పెట్టవచ్చు, ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలనే దానికోసం డిస్కస్ చేద్దాం. అండ్ డివిజిబిలిటీ రూల్స్, నెంబర్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకుందాం. మనమే డివిజిబిలిటీ రూల్ ఆ టైంకి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి పట్టి కొట్టకుండా, సో వాటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. బార్డ్మాస్ రూల్లోనే మన అథమెటిక్ అంతా చేయాలి కాబట్టి మన క్యాలిక్యులేషన్స్ అని, సో దాన్ని ఏ విధంగా చేయాలి. అండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, ఈజీగా స్క్వేర్స్ చేయడం ఎలా, క్యూబ్స్ చేయడం ఎలా, లేదా ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా క్యూబా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది మనం స్టార్టింగ్ చేస్తుంది. ఇవి అయిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. స్టార్టింగ్ అయితే మనం దేనికోసం డిస్కస్ చేస్తాం అంటే ఏపీ ఐసెట్ అండ్ టిఎస్ ఐసెట్. సో టిఎస్ తెలంగాణది అండ్ ఏపీది ఐసెట్ పేపర్స్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రెండింటి కోసం అయితే కంప్లీట్గా అర్థమెటిక్ రీజన్ కంప్లీట్గా దీంట్లోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ రైల్వేస్ కోసం కూడా మనం క్లాసెస్ అనేవి పెట్టుకుందాం ఇందులో. సో ఓకే, సో ముందుగా ఫస్ట్ యూనిట్ ప్లస్ డిజిట్. యూనిట్ ప్లస్ డిజిట్ అంటే ఏమవుతుంది, ఒక నెంబర్కి చివరిలో ఉండే నెంబర్ని ఏమంటాం, వన్స్ ప్లేస్లో ఉండేదాన్ని యూనిట్ ప్లస్ డిజిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఉంది 2738. సో ఈ చివరిలో ఏ నెంబర్ ఉంది, 8. దీన్నే యూనిట్ ప్లేస్ అంటాం. యూనిట్ ప్లేస్ అంటే ఏంటి, 8 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే మనం చేయాల్సింది ఏంటి పని ఏంటి, యూనిట్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో దాన్ని ఫైండ్ చేస్తే సరిపోతుంది. యూనిట్ ప్లేస్లో మొత్తం ఎన్ని రావచ్చు, ఈ 10 రావచ్చు. 0 1 2 3 4 5 6 7 8 9 ఇవే వస్తాయి. సో మనకి యూనిట్ ప్లేస్లో రావడానికి ఛాన్స్ ఏంటి, ఈ నెంబర్స్ మాత్రమే. వీటిలో ఏ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ చేయాలి. సో ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం మాట్లాడుతూ చూద్దాం ఇంట్రొడక్షన్ అనేది. సో స్టార్టింగ్ చూడు, ఎడిషన్స్. ఒకవేళ ఎడిషన్స్ చేస్తున్నప్పుడు యూనిట్ ప్లేస్ ఏమొస్తుందో మనం చూసుకొని త్రూ ఆప్షన్స్ మనం ఆన్సర్ పెట్టవచ్చు. వీటిని కూడా మొత్తం అంతా యాడ్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ 2793 ప్లస్ 3124 ప్లస్ 7832 ఈ విధంగా ఉంది. దీని యొక్క యూనిట్ ప్లేస్ ఎంత అని అడిగితే సో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మాత్రమే చెక్ చేస్తాం. యూనిట్ ప్లేస్లో ఉన్నాయి 3 4 2, వీటిని యాడ్ చేయండి సరిపోతుంది. 3 + 4 అంటే ఎంత, 7. 7 + 2 అంటే ఎంత, 9. సో దీని యొక్క యూనిట్ ప్లేస్లో వస్తుంది 9. సో మనకున్న ఆప్షన్స్లో ఇక్కడ 9 వచ్చే ఆప్షన్ ఏంటి, దాన్ని మనం చూస్ చేస్తాం. లేదంటే ముందు దానికి వస్తాయి. ఈ విధంగా 9 యూనిట్ ప్లేస్లో 9 ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో 1379 ప్లస్ 1824 మైనస్ 1232. సో ఈ విధంగా చేయాలి మనం. దీన్ని ఏ విధంగా మనం యూనిట్ ప్లేస్ డిజిట్ని ఫైండ్ చేయగలమంటే ఈ యూనిట్ ప్లేస్లో రెండింటిని యాడ్ చేయండి. 9 + 4 అంటే ఎంత వస్తుంది, 13 అంటే 3 వస్తుంది. మన చివరి ఉన్నదే కావాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 9 + 4 అంటే 13, అంటే చివరి నుండే నెంబర్ ఏంటి, 13లో 3. సో ఈ 3నే తీసుకుంటాం. 3 - 2 అంటే ఎంత, 1 అనేది అవుతుంది. 3 - 2 1. దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది, 1. సో ఈ ఫస్ట్ వన్ ఓకే. ఇంకొకలా సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి, ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి దాన్ని ఎలా చేయాలి. 2843 ప్లస్ 1124 మైనస్ 1839 ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. సేమ్ ఇందాకనే మనం 3 + 4 అంటే ఎంత, 7. తర్వాత ఇక్కడ ఏముంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేయాలి. 7 - 9 అంటే ఎంత అవుతుంది, -2. మనకి ఎప్పుడు కూడా ఒక నెంబర్ ఎలా ఉందనుకుందాం, 2732. ఈ చివరిలో -2 అని రాయం కదా దీన్ని. సో అంటే ఏమవుతుంది, మనకి క్యారీ తీసుకుంటాం ముందు నెంబర్ నుండి. అంటే ఎంత తీసుకున్నట్లు, మనం 1 కాదు 10 తీసుకున్నట్లు. 10తో మైనస్ చేయాలి దీన్ని. అంటే చూడండి ఇక్కడ నెగిటివ్లో ఎప్పుడైనా వచ్చిందనుకో దాన్ని ఎవరితో మైనస్ చేస్తాం, 10తో మైనస్ చేస్తాం. 10 - 2 అంటే ఎంత, 8. సో ఈ విధంగా మనం చేయాలి. సో ఓకేనా. సో దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది, 8. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ చూద్దాం. మల్టిప్లికేషన్స్లో ఏ విధంగా చేయాలి. 2742 ఇంటూ 7844 ఇంటూ 9733. సో ఎలా ఉందనుకుందాం.
దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తాం ఏంటి యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్కి. సో యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ 4 2 0 అంటే ఇది 4 into 2 అంటే ఎంత 8 into 3 అంటే ఎంత 24 అంటే యూనిట్ ప్లేస్లో వస్తుంది 4 అనేది వస్తుంది. యూనిట్ ప్లేస్లో వస్తుంది 4. దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత 4 అవుతుంది. ఇంకొకటి ఏదైనా చూద్దాం 5839 into 7231 into 4844. సో ఇక్కడ 9 into 1 అంటే ఎంత 9 into 4 అంటే ఎంత 36 అంటే యూనిట్ ప్లేస్లో వస్తుంది 6 అనే నెంబర్ అనేది వస్తుంది. 6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మల్టిప్లికేషన్స్లో మనం వీటిని మీకు క్వశ్చన్స్ నేను చెప్పినప్పుడు కూడా వీటిని ఏ విధంగా యూజ్ చేసి మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు మనం ఏం చూడాలి, ఫస్ట్ యూనిట్ ప్లేస్ డిజిట్ని చెక్ చేయాలి. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే డిజిటల్ సమ్ చూస్తాం. ఓకేనా? సో వాటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పే ట్రిక్స్ అన్నిటిని యూజ్ చేస్తే త్రూ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ పెట్టవచ్చు. లేదు ట్రెడిషనల్ మెథడ్లో మొత్తం అంతా మల్టిప్లికేషన్ చేసుకుంటారంటే ఆన్సర్ వస్తుంది కానీ లేట్ అవుతుంది మాత్రం. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ if 5 is multiplied with any odd number then its unit place digit is 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 is multiple అంటే ఏంటి 5 మల్టిపుల్ అనుకుందాం 275. ఇది ఒక 5 మల్టిపుల్ అయినా దీన్ని ఏ నెంబర్తో అయినా ఏదైనా ఆడ్ నెంబర్తో మల్టిపుల్ చేయండి 529 into 183 into 425 427 అనుకుందాం 427. సో 427 దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుందని ఎప్పుడైనా అడిగారు అనుకో మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి ఒక 5 మల్టిపుల్ ఉంది. ఇక్కడ ఒక 5 మల్టిపుల్ ఉండి రిమైనింగ్ అన్ని కూడా ఆడ్ నెంబర్స్ ఉంటే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది ఆల్వేస్ 5 అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక 5 మల్టిపుల్ ఉండి రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా ఆడ్ నెంబర్స్ అయితే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 5 is multiplied with any even number. సో ఈ మల్టిప్లికేషన్లో ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ ఉంది అనుకుందాం అప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది ఆల్వేస్ 0. ఇది ఆల్వేస్ 0 అవుతుంది. ఆల్వేస్ 0. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి 525 into 489 into 264 into 562. సో ఇలా మన ఈ మల్టిప్లికేషన్స్లో ఒక 5 మల్టిపుల్ ఒక 2 మల్టిపుల్ అంటే 2తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా ఒకటి ఉంటే చాలు, రెండు కూడా ఉన్న అవసరం లేదు. అట్లీస్ట్ ఒకటి ఉన్నా సరిపోతుంది ఆ సిరీస్లో. అప్పుడు దానికి యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది ఆల్వేస్ 0 మాత్రమే అవుతుంది. ఆల్వేస్ 0. నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ మనం. సో దీని అంతటిని మల్టిపుల్ చేస్తే ఎండింగ్లో ఎన్ని జీరోస్ వస్తాయి అనేది నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత చెప్తున్నాను దానికోసం. దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ఎక్కువ. సో నెక్స్ట్ ఇవన్నీ మనం మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అయ్యి ఇప్పుడు పవర్స్లో ఉంటే ఏ విధంగా చేయాలి. సో మనకి యూనిట్ ప్లేస్లో రావడానికి ఛాన్స్ ఉండే నెంబర్స్ ఏంటి 0 1 2 3 4 అప్ టు ఎంతవరకు ఉంటాయి 9 వరకు ఉంటాయి. సో 9 యూనిట్ ప్లేస్లో ఇవి మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి పవర్స్లో ఇస్తే ఎలా 120 power 39. సో 120 power 39 అంటే దీని మీనింగ్ ఏంటి 120ని 39 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు నేను సో 120ని 39 టైమ్స్ మల్టిపుల్ చేసిన తర్వాత యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10 power 4 ఉంది అనుకుందాం. 10 power 4 అంటే ఏంటి 10ని 4 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. సో ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అన్నిటి మల్టిపుల్ చేస్తే వస్తుంది మళ్ళీ 0 వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి మల్టిప్లికేషన్స్లో యూనిట్ ప్లేస్లో 0 ఉండే నెంబర్ ఒకటి ఉంటే మిగతా ఎన్ని ఉన్నా సరే పక్కన నెంబర్స్ ఎలాంటి నెంబర్స్ ఉన్నా సరే యూనిట్ ప్లేస్లో వస్తుంది 0 మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది 0నే అవుతుంది. ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 151 power 328. సో మన యూనిట్ ప్లేస్ డిజిట్ చెక్ చేసినప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఈ చివరి నుండే నెంబర్ని మాత్రమే చెక్ చేస్తాం. ఇక్కడ ఏముంది 1, ఇక్కడ 0. ఎప్పుడైనా ఈ ప్లేస్లో 0 ఉంటే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది 0నే అవుతుంది. సో 151. సో ఇప్పుడు 151 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి 328 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. సో 151ని 328 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 328 టైమ్స్. సో 1 into 1 into 1 యూనిట్ ప్లేస్ ఏముంటుంది 151 into 151 into ఇలా చేసుకుంటూ వెళ్తే ఎన్నిసార్లు 1 మల్టిపుల్ చేసినా మళ్ళీ ఏమవుతుంది 1నే అవుతుంది. సో దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది 1 మాత్రమే అవుతుంది ఎప్పటికీ 1. సో అంటే ఏంటి యూనిట్ ప్లేస్లో 1 ఉంటే దాని యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా ఏమవుతుంది 1నే అవుతుంది. సో దీని ఎన్నిసార్లు మల్టిపుల్ చేసింది. నెక్స్ట్ 266 చూద్దాం లేదా సో ముందు 266 చేద్దాం. 266 power 592.
266 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి? 592 టైమ్స్ చేయాలి. ఎన్నిసార్లు చేసినా ఇక్కడ 6 ఉంటే యూనిట్ ప్లేస్ డిజిట్లు ఏమొస్తుంది? 6 వస్తుంది. కావాలంటే చూడండి 6ని నేను ఒక 5 టైమ్స్ 4 టైమ్స్ ఎన్నిసార్లు చేయండి? 6 6 జార్ 36. మరలా యూనిట్ 36 అంటే యూనిట్ ప్లేస్లో ఉంది 6. సో 6 6 జార్ 36, 6 6 జార్ 36. ఎప్పుడు చూసినా మనకి ఏమొస్తుంది? యూనిట్ ప్లేస్ డిజిట్లో 6 వస్తుంది. నెక్స్ట్ 155 పవర్ 269 ఏదో ఉందనుకుందాం. సో 155 నేను ఎన్నిసార్లు మల్టిపుల్ చేయాలి? 269 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. 269 టైమ్స్ మల్టిపుల్ చేసిన ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్లో 5 ఉంది. సో ఎన్నిసార్లు 5ని మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళినా లాస్ట్కి యూనిట్ ప్లేస్ డిజిట్లు ఏమొస్తుంది? 5 మాత్రమే వస్తుంది. సో మీరు ఇక్కడ వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం రాసాం? యూనిట్ ప్లేస్లో 0 వచ్చినా, 1 వచ్చినా, 6 వచ్చినా, 5 వచ్చినా, పవర్లో ఏ నెంబర్ ఉన్నా సరే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది? సేమ్ అదే నెంబర్ అవుతుంది. 0 వస్తే 0 దాని యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. 1కి 1 అవుతుంది, 6కి 6, 5కి 5 అవుతుంది. ఎప్పుడైనా సరే ఇవి అడిగితే వెంటనే విత్ ఇన్ 2 సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు వీటికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 0 అయింది, 1 5 6. సో రిమైనింగ్ 2 3 4 7 8 9 వీటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. వీటి కోసం మనకి సైక్లిసిటీ అని ఒకటి ఉంటుంది. చూడండి సైక్లిసిటీ అంటే ఏం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క సైక్లిసిటీ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెక్స్ట్ 2 into 2 అంటే ఎంత అవుతుంది? 2 power 1 అనుకోండి. ఇది 2 power 1. 2 power 1 అంటే ఎంత? 2 into 1 2 అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 2 into 2. 2 into 2 అంటే ఎంత? 4. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 2 into 2 into 2. ఇలా ఇదేంటిది? 2 into 2. నెక్స్ట్ ఇది 2 into 2 into 2. ఇది ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ 2 power 4 అంటే సో దీనికి ఇంకోసారి 2 మల్టిపుల్ చేస్తే సరిపోతుందిగా, అప్పుడు 6 అవుతుంది. 2 power 5 అంటే దీన్ని 2తో మల్టిపుల్ చేయండి 6ని, అప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్లో 2. 2 power 6 అంటే దీన్ని 2తో మల్టిపుల్ చేయండి, మళ్ళీ ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 4 8 6 ఇక్కడ ఉన్నాయి, మరలా అవే రిపీట్ అవుతూ వెళ్తున్నాయి. 2 4 8 6 రిపీట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ రిపీట్ అయ్యాయి? 4 నెంబర్స్ రిపీట్ అయ్యాయి. సో 2 యొక్క సైక్లిసిటీ అంతా 4. ఈ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు. వీటిని యూజ్ చేసుకొని మీకు మొత్తం 2 అన్నిటికి కూడా ఒక బాక్స్ లాగా ఇస్తాం మీకు. సో ఆ బాక్స్ని మీరు సేవ్ చేసుకోండి, దాన్ని నోట్ చేసుకోండి. ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలని తెలుస్తుంది. అంటే రిమైండర్స్ వస్తే ఎలా? సో ఇక్కడ మన సైక్లిసిటీ దేనికోసం అంటే పవర్లో ఉండే నెంబర్ని సైక్లిసిటీ ఎంత అయితే దాంతో డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూద్దాం ముందుగా ఎలా చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్స్ 1 వస్తే ఎలా, 2 వస్తే ఎలా, వీటి కోసం చూద్దాం. ఇఫ్ నెంబర్స్ అనుకుంది, ఇవన్నీ నెంబర్స్. ఇఫ్ రిమైండర్ ఈజ్ 1, రిమైండర్ ఈజ్ 2, రిమైండర్ ఈజ్ 3, నెక్స్ట్ రిమైండర్ ఈజ్ 0. ఈ విధంగా ఉంటే ఎలా చేయాలి? సో చూడండి నెంబర్స్ ఏమున్నాయి మనకి ఇంకా మిగిలిపోయినవి? 2 3, నెక్స్ట్ 4 అవ్వలేదు, 4 5 6 అయింది, 7 8 అండ్ ఇంకోటి ఏంటి 9. సో వీటి యొక్క సైక్లిసిటీస్ చూద్దాం. సైక్లిసిటీ ఎంత అండ్ ఆ నెంబర్స్. రిమైండర్ 0 వస్తే ఎలా, 1 వస్తే ఎలా, 2 వస్తే ఎలా, 3 వస్తే ఎలా, వాటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. సో దీన్ని మీరు నీట్గా రాసుకోండి. చూడండి ఇప్పుడు 2 కోసం చెక్ చేద్దాం. 2 స్టార్టింగ్ ఏముంది? 2. నెక్స్ట్ 2ని మళ్ళీ 2తో మల్టిపుల్ చేయండి, ఎంత వస్తుంది? 4. దీన్ని 2తో మల్టిపుల్ చేయండి, ఎంత? 8. 8ని 2తో మల్టిపుల్ చేస్తే 6. 6ని 2తో మల్టిపుల్ చేస్తే 2. సో మళ్ళీ ఇక్కడ వరకే మనం చూసుకోవాలి, ఎందుకంటే రిపీట్ అయిపోతున్నాయి. అంటే 2 4 8 6 ఇక్కడ నుండి ఇక్కడే రాసుకుంటూ వెళ్ళిపోతే ఇంక పక్కన రాయండి. ముందుగా 3 into 1 3 అలా రాసాం. ఈ 3ని మళ్ళీ ఈ 3తో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది? 9. ఈ 9ని 3తో మల్టిపుల్ చేస్తే 27. 9 3 27 కాబట్టి 7 వస్తుంది. 7 మళ్ళీ 3తో మల్టిపుల్ చేస్తే 7 3 21 1. నెక్స్ట్ ఇక్కడ 4 రాసాం. నెక్స్ట్ 4ని 4తో మల్టిపుల్ చేస్తే 4 4 అంటే 4ని ఎందుకు 4తో మల్టిపుల్ చేస్తున్నాం? 4 స్క్వేర్, 4 క్యూబ్, 4 పవర్ 4 ఇలా చేస్తూ వెళ్తున్నాం అని మీనింగ్. ఓకే, దీన్ని మళ్ళీ 4తో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది? 6. 6ని 4తో మల్టిపుల్ చేస్తే 4 వస్తుంది, మళ్ళీ 6. సో ఇక్కడ సైక్లిసిటీ ఎంత ఉంది? ఇక్కడ 2 మాత్రమే ఉంది. 2 నెంబర్సే రిపీట్ అవుతున్నాయి. సో 7కి 7 7తో మల్టిపుల్ చేస్తే 9. 7 9 63, 7 3 21. నెక్స్ట్ 8కి చూడండి, 8 1 8, 8 8 64, 8 4 32, 8 2 16, 9 1 9, 9 9 81, 9 1 9, 9 9 81. సో ఇక్కడ కూడా ఎంత ఉంది? సైక్లిసిటీ 2 ఉంది.
సో 2కి ఎన్ని సైక్లిసిటీ ఉంది 4, 3కి కూడా 4 ఉన్నాయి, 7కి 4, 8కి 4. ఈ రెండింటికి 4కి 9కి సైక్లిసిటీ ఎంత 2. ఇవి గుర్తుండాలి. సో ఇవి గుర్తున్న తర్వాత వీటిని ఎలా అప్లై చేయాలి, ఒక క్వశ్చన్ ఇక్కడ చెప్తాను, మిగతా నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి 272 పవర్ 133 ఉందనుకుందాం, 133. సో ముందుగా మనం ఏం చెక్ చేయాలంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూస్తాం. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది 2. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 యొక్క సైక్లిసిటీ ఎంత 4. సో అంటే మనం ఈ పవర్లో ఉన్న నెంబర్ని 4తో డివైడ్ చేయాలి. ఈ పవర్లో ఉండే నెంబర్ని 4తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు 4 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, మొత్తం నెంబర్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ని చెక్ చేస్తే చాలు. ఒక నెంబర్ 4తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుంది అని తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేస్తే చాలు. సో ఇప్పుడు 33ని నేను 4తో డివైడ్ చేస్తాను. 4 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 8 32. ఇంకా ఎంత ఉంటుంది రిమైండర్ 1 అనేది ఉంటుంది. ఇఫ్ రిమైండర్ ఇస్ 1, 2కి ఏమవుతుంది యూనిట్ ప్లస్ డిజిట్ 2 అవుతుంది. సో చూడండి ఏ విధంగా చేసాం మనం. దీన్ని నేను ఎవరితో డివైడ్ చేసా 4తో డివైడ్ చేసా. 4 ఎనీ టైమ్స్ 4 8 32. రిమైండర్ ఎంత ఎక్స్ట్రా ఎంత ఉండిపోయింది 33 అంటే 1 ఎక్స్ట్రా ఉండిపోయింది. సో ఇఫ్ రిమైండర్ ఇస్ 1, యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా 152 పవర్ 14 ఉంది అనుకుందాం, 14. సో ఈ 14 నేను ఎవరితో డివైడ్ చేయాలి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 4తో డివైడ్ చేయాలి. 14 4తో డివైడ్ చేస్తే 4 3 12. సో రిమైండర్ ఎంత ఉంటుంది 2. ఇఫ్ రిమైండర్ ఇస్ 2, యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది 4. సో వీటిని బట్టి కొట్టొద్దు, మీరు నార్మల్గానే గుర్తుపెట్టుకోండి. ముందుగా 2 అనుకోండి, నెక్స్ట్ 2 2 4, 4 2 8, 8 2 6. ఇదే విధంగా ఇక్కడ కూడా 3 3 3 9, 9 3 27, 7 3 21. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా 2 9 2 పవర్ 55 అనుకుందాం. సో ఇక్కడ చూడండి 55ని, సో ఎంతవరకు క్యాన్సిల్ అవుతుంది 55ని 4తో డివైడ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2755 ఉంది అనుకోండి, ఇక్కడ పవర్లో 2755 ఉంది. అయినా సరే ప్రాబ్లం లేదు, మనం ఏం చేస్తాం లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చూస్తాం. 55ని 4తో డివైడ్ చేస్తే 52 వరకు క్యాన్సిల్ అవుతుంది, ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది 3. ఇఫ్ రిమైండర్ ఇస్ 3, యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత 8. నెక్స్ట్ 152 పవర్ 1132. సో ఇప్పుడు నేను 32ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, రిమైండర్ ఏం రాదు, ఎందుకు ఎగ్జాక్ట్గా 4తో క్యాన్సిల్ అయిపోతుంది. రిమైండర్ 0 అయితే యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది 6 అనేది అవుతుంది. ఈ విధంగానే మిగతా వాటికి కూడా చూడాలి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ వెళ్తా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 3 ఉంటే అలా 3 273 పవర్ 11482. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 సైక్లిసిటీ 4. సో ఇక్కడ ఈ నెంబర్ నేను 4తో డివైడ్ చేస్తే 80 వరకు క్యాన్సిల్ అవుతుంది, 2 రిమైండర్ ఉండిపోతుంది. సో ఇప్పుడు రిమైండర్ ఇస్ 2, 3కి ఏమవుతుంది ముందుగా ఏం చెప్పా 3, ముందు 3 అనుకోండి, ఇది రిమైండర్ 1 వస్తే, రిమైండర్ 2 వస్తే 3 3 9. సో యూనిట్ ప్లస్ డిజిట్ ఏమవుతుంది 9 అనేది అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 184 3 పవర్ 218. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ 18 నేను 4తో డివైడ్ చేస్తే 16 వరకు క్యాన్సిల్ అవుతుంది, ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఇఫ్ రిమైండర్ ఇస్ 2, సో యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది 9. ఓకేనా, సేమ్ అదే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా చూద్దాం, 123 పవర్ 1145. దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 1 అనేది వస్తుంది. 44 వరకు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 1. ఇఫ్ రిమైండర్ ఇస్ 1, యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది 3. ఈ విధంగా చేయాలి. ఏ నెంబర్స్కి 7 8కి కూడా ఇదే విధంగా చేస్తాం. 2 3 7 8కి సేమ్ ఇదే ప్రాసెస్, ఎందుకంటే అన్నిటికీ సైక్లిసిటీ 4 ఉంది కాబట్టి. సో ఈ రెండింటికి కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 277 పవర్ 11211 అనుకుందాం, 211. సో ఇక్కడ ఏమొచ్చింది 7 అంటే దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి 4తో డివైడ్ చేయాలి. 11ని 4తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 4 2 8. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంటుంది 3 అనేది రిమైండర్ ఉంటుంది. ఇఫ్ రిమైండర్ ఇస్ 3, 7 1 7, 7 7 49, 9 7 ఎంత 63. సో యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది, యూనిట్ ప్లస్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా 18127 పవర్ 1120. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి దీన్ని 4తో డివైడ్ చేస్తాం. 20ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అవుతుంది. ఇఫ్ రిమైండర్ ఇస్ 0, సో ఎంత అవుతుంది, ఇక్కడ 3ని కూడా మనం 7తో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది 7 3 21 కాబట్టి 1 వస్తుంది. సో యూనిట్ ప్లస్ డిజిట్ ఎంత అవుతుంది 1 అనేది అవుతుంది.
నెక్స్ట్ 8 ఉంటే ఎలా? సో 8 ఉంటే ఎలా? 278 పవర్ 321 118 పవర్ 423 178 పవర్ 287 అనుకోండి 7. నెక్స్ట్ సో ఈ మూడింటికి చూద్దాం. ఇక్కడ 8 ఉంది కాబట్టి దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు అది ఎంతవరకు క్యాన్సిల్ అవుతుంది? 20 వరకు క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకా 1 రిమైండర్ అనేది ఉండిపోతుంది. సో ఇఫ్ రిమైండర్ ఈజ్ 1 అయితే ఏమవుతుంది? యూనిప్లేస్ డిజిట్ 8 అవుతుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా రిమైండర్ 1 వస్తే ఈ నెంబరే దాని యొక్క యూనిప్లేస్ డిజిట్ అవుతుంది. సో యూనిప్లేస్ డిజిట్ ఎంత? 8. నెక్స్ట్ 8 ఉంది, దీన్ని 4తో డివైడ్ చేస్తా, రిమైండర్ ఎంత అవుతుంది? 3. రిమైండర్ ఇస్ 3 ఏమనుకున్నాం? 8 1 8, 8 8 0 ఎంత? 64, 8 4 0 32, నెక్స్ట్ 8 2 0 16. సో రిమైండర్ అనేది 3 వస్తే యూనిప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది? 2 అనేది అవుతుంది. యూపీడీ ఈజ్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ 178 పవర్ 87 అంటే ఇక్కడ కూడా రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 84 వరకు క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 3 అయితే యూనిప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ విధంగా చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా 2 ఉండిపోయి, సో ఏంటది? యూనిప్లేస్ డిజిట్లో 4 ఉంటే ఎలా, 6 ఉంటే ఎలా? సో వీటి కోసం చూడాలి. 4 and 6 కాదు, 4 and 9. 4 కోసం చూద్దాం యూనిట్ ప్లేస్లో. 274 పవర్ 189, 294 పవర్ 132. ఇక్కడ చూడండి వీటి యొక్క సైక్లిసిటీ ఎంత? 4కి 2. అంటే మనం ఇక్కడ ఉండే నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 189, అంటే ఆడ్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 188 వరకు క్యాన్సిల్ అవుతుంది. అదే ఒకవేళ ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది? 0 వస్తుంది. సో దీనికి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఈ పవర్లో మనకి ఆడ్ నెంబర్ ఉంటే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది? సో ఇందాక మనం చూసుకున్నాం 4 4 0 ఎంత అవుతుందనుకున్నాం మనం? 4 4 0 16. సో నెక్స్ట్ దీన్ని కూడా 4తో మల్టిపుల్ చేస్తే 4, మళ్ళీ ఏమొస్తుంది? 6 ఇలా వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్లో ఎంత వస్తుంది? 6. అంటే ఇక్కడ మనకు 4 ఉండి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. ఇక్కడ 4 ఉండి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే దాని యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనం ఇంకొకటి అనుకున్నాగా, యూనిట్ ప్లేస్ డిజిట్లో 9 ఉంటే, సో 129 పవర్ 324, 189 పవర్ 277. సో ఈ సేమ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఉంటే ఎలా, ఆడ్ నెంబర్ ఉంటే ఎలా? దీనికి కూడా 2 కదా మనకి, దీని యొక్క సైక్లిసిటీ ఎంత? 2. సో 277 అంటే ఆడ్. ఇప్పుడు ఒకవేళ ఆడ్ ఉంటే సో దీని యొక్క రిమైండర్ ఎంత? 1 అవుతుంది. రిమైండర్ 1 అయితే యూనిట్ ప్లేస్ డిజిట్ 9 అవుతుంది. ఒకవేళ రిమైండర్ అనేది 0 అయితే దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అవుతుంది? 1 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం చెక్ చేస్తూ వెళ్తాం. వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కొంచెం ఈజీ టు మోడరేట్ అండ్ హై లెవెల్ క్వశ్చన్స్ వరకు కూడా వెళ్దాం. సో వీటన్నిటిని ఏ విధంగా చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాం. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో అర్థం కావాలంటే ఈ వీడియోలో ఉండే ప్రతిదీ కూడా మీకు బాగా నేర్చుకోవాలి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటి కోసం నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.